సర్పంచ్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ 2019 ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ 2025 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎప్పుడు జరగనంత ఓవరి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఈ ఇయర్ అయితే అయ్యాయి. ఎందుకంటే ఎంప్లాయిడ్ యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, అలానే ఉమెన్స్ వీళ్ళందరూ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. 1,00,000 సాలరీ, 2,00,000 సాలరీ వచ్చే వాళ్ళు కూడా జాబ్ రిజైన్ చేసి మరి వచ్చి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేటివి పార్టీకి అయితే సంబంధం లేకుండా జరుగుతాయి. కానీ పార్టీ మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అందుకోసం మన బ్యాలెట్ లో అయితే పార్టీ సింబల్స్ ఉండవు. అందుకే డిఫరెంట్ సింబల్స్ అయితే ఉంటాయి. టోటల్ తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ 31 డిస్ట్రిక్ట్స్ అయితే ఎలక్షన్స్ అయ్యాయి. మిగతా 2 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మున్సిపాలిటీస్. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో 12,728 విలేజెస్ అయితే ఉన్నాయి. అంటే 12,728 సర్పంచ్లు అయితే ఎన్నుకున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఎంత పర్సెంట్ గెలిచిందో వీడియో తెలుసుకుందాం. బీసీ బిల్ పాస్ అవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 40% రిజర్వేషన్ అయితే బీసీలకు ఇచ్చింది. టోటల్ గా 3 ఫేజెస్ లో అయిన ఈ ఎలక్షన్స్ లో 55% సర్పంచ్లు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 8% బీఆర్ఎస్ గెలుచుకుంది. అలానే బీజేపీ 5.5% అయితే బీజేపీ గెలుచుకుంది. ఇండిపెండెంట్ యునానిమస్ గా 11% అయితే గెలిచారు. ఓవరాల్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే సర్పంచ్లు అయితే ఎక్కువ గెలిచారు. యునానిమస్ ఇండిపెండెంట్ సర్పంచ్లతో పోల్చుకుంటే బీజేపీ చాలా తక్కువ మంది సర్పంచ్లు అయితే గెలుచుకుంది. ఎవరైతే ఇండిపెండెంట్ యునానిమస్ గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ వేరే పార్టీలో చేరితే 40% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎంతో మంది సింగిల్ ఓట్, డబల్ ఓట్ తోనే ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 25 ఎలక్షన్స్ 19 ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే 2019 లో కాంగ్రెస్ పార్టీ 21% మాత్రం గెలుచుకుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. అలానే బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే 61% సర్పంచ్ అయితే ఎన్నుకుంది 2019 లో. అంటే బీఆర్ఎస్ హాఫ్ ఆఫ్ ది సర్పంచ్ అయితే కోల్పోయి బీజేపీ చూసుకుంటే 1.3% సర్పంచ్ ఎన్నుకుంది 2019. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 19 లో కానీ 25 లో చాలా మంది సర్పంచ్లు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గెలిచారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము ఇచ్చిన హామీలు అయితే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అంటే మా పరిపాలన చాలా మెరుగ్గా ఉందని అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే హాఫ్ ఆ పర్సెంట్ అయితే కోల్పోయింది. 2019 కంటే 2025 సర్పంచ్ చాలా కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ ఓన్లీ 4% మాత్రం ఇంక్రీజ్ అయింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు సొంత గ్రామంలోనే బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచారు. యునానిమస్ గా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు 11%. యునానిమస్ గెలవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే ఎవరైతే యునానిమస్ గా గెలిచారో వాళ్ళ గ్రామానికి అయితే గవర్నమెంట్ 10 lakhs ఇస్తామని ప్రకటించింది. సెకండ్ రీజన్ వచ్చేసి బెట్టింగ్ తో అయితే గెలిచారు. అంటే ఒక వేలంపాట వాడి గెలిచారు. 2025 లో పోలింగ్ చూసుకుంటే 85% పోలింగ్ అయితే నమోదైంది మన తెలంగాణలో. అంటే 2019 కంటే 2025 లో 2% పోలింగ్ అనేది తక్కువ పోలింగ్ అయింది. అలానే 2019 లో మరియు 2025 లో హైయెస్ట్ పోలింగ్ అయిన డిస్ట్రిక్ట్ అయితే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఎలక్షన్స్ అయిపోయా, రిజల్ట్స్ వచ్చాయి. కానీ అఫీషియల్ గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం మండే రోజు. ఈ పాలిటిక్స్ బేస్ లో నుంచి చూసుకుంటే వార్డ్ మెంబర్, డిప్యూటీ సర్పంచ్, అలాగే సర్పంచ్. వార్డ్ మెంబర్స్ డిప్యూటీ సర్పంచ్ ఎన్నుకుంటే సర్పంచ్ డైరెక్ట్ ఎన్నుకుంటారు ఓటర్. టోటల్ గా తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఉంటాయని స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.